సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు మాట్లాడాల్సిందిగా, ఎందుకంటే లేట్ అయిపోతుంది కాబట్టి కంటిన్యూ చేసేస్తున్నాను. నర్రా రవికుమార్ అన్నను మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే భారతదేశం 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానులు అని తీర్మానం జరిగిన రోజు ఈరోజు. అంటే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు. ఇప్పటి నుంచి ఒక 2 నెలల తర్వాత రిపబ్లిక్ గా మనము 1949 నవంబర్ 29 నాడు ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తే 2 నెలల తర్వాత దాన్ని మనము రిపబ్లిక్ డేగా పరిగణించి ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చిన రోజు. అంటే రాజ్యాంగ సభలో తీర్మానం జరిగిన రోజు ఇది. సో దీనికి చాలా విశిష్టత ఉంది. దీనిపైన మనము దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని చెప్పి భావించి ప్రభుత్వ భారత్ గత కొన్ని సంవత్సరాలుగా, అంటే సుమారు దశాబ్ద కాలం నుంచి, దశాబ్దం కంటే కూడా ఎక్కువ, 2009 నవంబర్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎన్నో సెమినార్స్, ఎన్నో సబ్జెక్ట్స్ పైన మనం పెట్టడం జరిగింది. కానీ ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ స్వాతంత్ర సమరోత్సాహాన్ని మరి నిర్వహించాలని చెప్పి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వ భారత్ ఆధ్వర్యంలో కూడా దీనిపైన విస్తృతంగా చర్చ జరపాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఆ చైతన్యం ద్వారా సమాజానికి అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని మొత్తము 2 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటి భాగము పఠనం. అంటే రాజ్యాంగం ఏ విధంగా అయితే రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి ప్రజలకు తెలియజేయడం. అది కూడా 2 భాషల్లో, ఒకటి మన మాతృభాష అయినటువంటి తెలుగు, అదేవిధంగా రాజ్యాంగము ఆమోదించినప్పుడు ఏదైతే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అడాప్ట్ చేయబడ్డదో అది. ఈ 2 కూడా ప్రతిరోజు కూడా కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అంటే ఒక చాప్టర్ వైజ్గా, ఆర్టికల్స్ వైజ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి విషయాలు ఈ యొక్క 60 రోజుల పాటు దాన్ని విభజించడం జరిగింది. సో ఈ 2 నెలల పాటు ఈ కంటిన్యూగా రాజ్యాంగ పఠనము పూర్తి చేసుకున్న తర్వాత సంవత్సర కాలం పాటు, అంటే 26th జనవరి నుంచి మళ్ళీ 26th జనవరి వచ్చే వరకు మన ప్రభుత్వ భారత్ ఉత్సవం ఆ నెలలోనే మనం ఎప్పుడు జరుపుకుంటుంటాం. సో ఆ 26th జనవరి నుంచి నెక్స్ట్ 26th జనవరి వరకు సంవత్సర కాలము ఎవ్రీ సండే రాజ్యాంగానికి సంబంధించిన వివిధ అంశాల పైన మనము చర్చించబోతా ఉన్నాం. దేశంలో రాజ్యాంగం పైన పట్టు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు,
వారు జడ్జిలే కావచ్చు, అడ్వకేట్సే కావచ్చు, అదేవిధంగా సోషల్ వర్కర్స్, అంబేద్కర్ రైట్స్, సో ఇట్లా ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత రాజ్యాంగానికి సంబంధించిన అంశాల పైన మనము స్పీచెస్ ని ప్రబుద్ధ భారత్ ద్వారా మనం రికార్డ్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా యూట్యూబ్ లో కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా మన సమాంతర టీవీ ద్వారా కూడా దాన్ని ప్రచారం చేసేటటువంటి అవకాశం, అంతేకాకుండా హిస్టరీలో ఎప్పటికీ రికార్డ్ అయ్యే విధంగా దాన్ని రిటర్న్ స్పీచెస్ కు కూడా మనం కన్వర్ట్ చేసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ కోవిడ్ సందర్భంలో అయితేనేమినండి, అంతకుముందు ఈ హాల్ ని మనం రెనోవేట్ చేసేటటువంటి సమయంలో ఏదైతే మనం ప్రక్రియ ప్రతి ఆదివారం జరిగే ప్రక్రియకు కొంచెం విరామం వచ్చింది. ఇది మళ్ళా ఈ రోజుతో పునః ప్రారంభం అవుతుంది. అదే కాకుండా ప్రబుద్ధ భారత్ విస్తరణ దేశవ్యాప్తంగా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఆ దేశవ్యాప్తంగా జరిగే క్రమంలో ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రక్రియ తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మాట్లాడేటటువంటి స్పీకర్స్ ని కూడా మనం వినడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆరోగ్య కారణంగా కానీ ఇంకా ఇతరత్ర కారణాల చేత ఎవరైనా వాళ్ళు ఉన్నటువంటి నగరం నుంచి ఇక్కడికి రాలేనటువంటి వారిని కూడా మనము స్పీచెస్ ని మనం వినడానికి అవకాశం ఈ టెక్నాలజీ ద్వారా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే రాజ్యాంగం గురించి సంబంధించి మరి 75 సంవత్సరాలు గడిచింది స్వాతంత్రం వచ్చి. ఒక వ్యక్తి వయసు 75 సంవత్సరాలు వస్తే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే వ్యక్తికి 75 సంవత్సరాలు అనేది న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక దేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది అంటే అది చాలా గొప్ప సందర్భం. ఎందుకంటే 75 సంవత్సరాలలో ఎన్నో పరిణామాలు జరిగి ఉండొచ్చు చరిత్రలో. ఆ పరిణామాలన్నిటినీ కూడా తట్టుకొని, అన్ని సందర్భాలని ఎదుర్కొని ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండగలుగుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు అని చెప్పి మనం గుర్తించాలి. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే మనతో పాటే పాకిస్తాన్ కూడా స్వాతంత్రం వచ్చింది. మనకు 14వ తారీఖు నాడు స్వాతంత్రం వస్తే వాళ్ళకు 14వ తారీఖు ఆగస్టు అదే అంటున్నాం. మనకు 15కు వస్తే వాళ్ళకి 14కు వచ్చింది. వాళ్ళు కూడా మన దగ్గర రాజ్యాంగాన్ని రాసుకున్నారు, ఆమోదించుకున్నారు. కానీ వాళ్ళల్లో దేశంలో ఎన్నో సంక్షోభాలు, మిలిటరీ రూల్ ఎన్నోసార్లు వచ్చింది. కానీ అటువంటి పరిస్థితి భారతదేశంలో రాలే. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఎవరైతే రాశారో మహానుభావులు మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క నాయకులు. మీ ప్రపంచంలో ఎన్నో దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి. అవన్నీ కూడా టైం టెస్టెడ్, అంటే ఏదైనా ఒక పాలసీ కాలానుగుణంగా, అంటే కాలంలో వచ్చే మార్పులకు, టెక్నాలజీలో వచ్చిన మార్పులకు, మనుషుల యొక్క ఆలోచనల్లో వస్తున్నటువంటి మార్పులకు అన్నిటికీ తట్టుకొని నిలబడే శక్తి ఆ యొక్క రాజ్యాంగానికి ఉండాలి. సో అన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తి మన భారత రాజ్యాంగానికి ఉంది. ఎందుకంటే ఆ భారత రాజ్యాంగంలో ముందే ఊహించి, అంటే ఇటువంటి సందర్భము రావచ్చు కాక, ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ దేశం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండాలి, చట్టం యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి సంక్షోభం, రాజకీయ సంక్షోభమే కావచ్చు, లేకపోతే ఆర్థిక సంక్షోభమే కావచ్చు, లేకపోతే మిలిటరీ సంక్షోభమే రావచ్చు, లేకపోతే మన యొక్క ప్రకృతి పరమైనట్టుగా వచ్చినటువంటి వైపరీత్యాలు కావచ్చు, ఏదన్నా ఉండొచ్చు. అన్నిటికీ సమాధానం భారత రాజ్యాంగంలో సమగ్రంగా ఉంది.
అంటే అరే ఈ అంశం వచ్చింది, ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని చెప్పి ఎవరు కూడా ఇంకా ఆలోచించకుండా ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆ యొక్క ప్రొవిజన్స్ ని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. చాలా మటుకు మనం రాజ్యాంగం అంటే చాలా మంది భావించేది ఏదో ప్రభుత్వము ఏర్పడడం కోసమే రాజ్యాంగం ఉన్నది అనుకుంటారు. అంటే ప్రభుత్వం గెలిచినప్పుడు మెజారిటీ ఎవరైతే వస్తారో ఆ మెజారిటీ వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళు ఏ విధంగానైనా పరిపాలన చేయొచ్చు అనే భావనతోని మన యొక్క ప్రజలందరూ కూడా ఆలోచనతో ఉంటారు. కానీ ఎవ్వరు ఎన్నికైనప్పటికీ కూడా, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా, ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయినా, ఏ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చినా వాళ్ళందరూ కూడా పరిపాలించాల్సింది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా పరిపాలించాలి. ఇది రాజ్యాంగం యొక్క గొప్పతనం. కానీ ఆ రాజ్యాంగంలో ఏమి రాసి ఉంది, ఆ రాసినటువంటి అంశాలు మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఆ అంశాలని ఈ ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయగలుగుతున్నాయా లేదా, ఇవి ఆలోచన చేయాలంటే అసలు రాజ్యాంగంలో ఏముందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టచ్ కాకపోవడం వల్ల అసలు రాజ్యాంగం యొక్క పవిత్రత కానీ, రాజ్యాంగంలో ఉన్న విశిష్టత కానీ, లేకపోతే ఇప్పుడు సమాజంలో ప్రభుత్వాల్లో జరుగుతున్న అంశాలు సరి అయినా కాదా అని నిర్ణయించుకునేటటువంటి అవకాశం లేకుండా ఈరోజు వ్యవస్థ అనేది ఉంది. ఎవరికైనా వచ్చిందా మీకు రాజ్యాంగం టచ్ లోకి వచ్చిందా? మీ దానంతటా అది రాజ్యాంగాన్ని తెలుసుకునేటటువంటి పరిస్థితి మీకు ఎవరికైనా వచ్చిందా? సో అంటే ఇన్ని కోట్ల మంది ప్రజానీకానికి రాజ్యాంగంతో సంబంధం లేకుండా తమ జీవితాలని కొనసాగిస్తా ఉన్నారు. కానీ మీ జీవితంలో ఎన్నో మత గ్రంథాలు మీకు తారసపడతాయి, కానీ రాజ్యాంగం మాత్రం ఎక్కడ కూడా మనకు తారసపడదు. కాబట్టి ఈరోజు రాజ్యాంగం తప్పకుండా దానిపైన విశిష్టమైనటువంటి ప్రచారము జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజలకు వారి యొక్క హక్కులు ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్లకు తెలియజేయాల్సిన అవసరం మనపై. అటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఒక డాక్టర్ అంబేద్కర్ యొక్క ఫాలోవర్స్ గా మన పైన ఉంది. ఎందుకంటే నీకు ఏ హక్కులు ఉన్నాయో ఏ హక్కులు లేవో అనేది ఒక ధనిక వర్గాలకు లేకపోతే రాజకీయంగా పవర్ఫుల్ మనుషులకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళకు హక్కులు వాళ్ళని కాపాడుకోగలుగుతా ఉన్నారు. కానీ మాకు ఏం హక్కులు ఉన్నాయో తెలియదు, అసలు మా హక్కులని కాలరాసినరో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు ఉన్నారు. రీసెంట్ గా మీకు జై భీమ్ అనేటటువంటి సినిమా చూస్తుంటారు చాలా మంది. ఆ జై భీమ్ అనే సినిమాలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక చిన్న సెంటెన్స్, అంటే హెబియస్ కార్పస్ అనేటటువంటి పిటిషన్, ఆ హెబియస్ కార్పస్ అనే పిటిషన్ ఆధారంగా ఒక సినిమా తీయగలిగినారు. అంటే ఆ హెబియస్ కార్పస్ యొక్క అవసరము భారతదేశంలో ఎన్నో సందర్భాల్లో అవసరం వచ్చింది. అందరూ దాన్ని వాడుకోను, కేవలం కొద్దిమంది మాత్రమే ఆ యొక్క ప్రొవిజన్స్ ని తెలిసిన వాళ్ళు వాడుకోగలుగుతారు. సో అట్లా ఒక్కొక్క అంశం రెఫర్ చేయాలంటే ఎన్నో రకాలైన మనకు అవసరమైన ఎన్నో కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో మన సమాజం ఉన్నది. అయితే ప్రత్యేకంగా ఈరోజు మనము రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగింది, ఆ రచనలో ఎవరు కీలకమైనటువంటి పాత్ర పోషించారు, ఆ పాత్ర పోషించిన వారి యొక్క వివరాలు, ఇవన్నీ కూడా మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం ప్రియాంబుల్ చదివినాం, ఆ ప్రియాంబుల్ యొక్క రిఫ్లెక్షన్ అంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సారాంశాన్ని
ప్రియాంబుల్లో పొందుపరచడం జరిగింది. అంటే ఆ ప్రియాంబుల్లో ఈక్వల్ ఆపర్చునిటీ అని ఒక పదం వాడారు. అంటే ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఏంటేంటి, ఏ విధమైనటువంటి సమాన అవకాశాలు మన సిటిజన్స్ ఉన్నాయి, లిబర్టీ అంటే ఏంటి, స్వాతంత్రము, ఎటువంటి స్వాతంత్రము, వాక్ స్వాతంత్రం ఏ విధంగా ఉంది, స్వతంత్రత అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి స్వతంత్ర అవకాశాలు ఉన్నాయి, వీటనేటువంటి అట్లా ప్రతి ఒక్క దాన్ని ఆ యొక్క ప్రియంబల్లో మనకు మెన్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగ సభ అంటే రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలనుకున్నప్పుడు భారతదేశానికి స్వాతంత్రము బ్రిటిష్ వాళ్ళు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్యాంగాన్ని మరి రాసుకోవాలి భారతదేశానికి ప్రత్యేకంగా అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి ఎప్పటి నుంచో కూడా ఎన్నో రకాలైనటువంటి చర్చలు రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ఎన్నో చర్చలు జరిగినాయి. అంతకుముందు 1935 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారము కొన్ని సంవత్సరాల పాటు మనం పరిపాలన సాధించుకున్నాం. కాకపోతే ఆ పరిపాలనకు నాయకత్వం వహించింది బ్రిటిష్ వాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ చాలా తీవ్రమైనటువంటి రూపం దాల్చిన తర్వాత మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మరి రాజ్యాంగాన్ని రాయాలంటే ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగ సభలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కొంతమంది ప్రతినిధులని ఎన్నుకునేటటువంటి సిస్టమ్ ని డెవలప్ చేసుకోవడం జరిగింది. అట్లా ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తులందరితోని ఒక రాజ్యాంగ సభని మనం ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగ సభకి మరి డిఫరెంట్ కమిటీస్ ని వాళ్ళు వేసుకోవడం జరిగింది. అట్లా ఆ కమిటీస్ లో డ్రాఫ్టింగ్ కమిటీ అని, రూల్స్ అండ్ ప్రొసీజర్ కమిటీ అని, స్టీరింగ్ కమిటీ అని, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, అట్లా వేరియస్ కమిటీస్ ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కమిటీకి కొంతమంది చైర్మన్స్ ని వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఆ నియమించుకున్నటువంటి పరిస్థితుల్లో కొన్నిటిని మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మున్షి గారు, ఇట్లా మౌలాంకర్ గారు, ఇట్లా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ కమిటీస్ ని వాళ్ళు హెడ్డింగ్ చేయడం జరిగింది. అయితే రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ గా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రభుత్వం రాజ్యాంగ సభ నిర్ణయించుకోవడం జరిగింది. సో ఆయనతో పాటుగా ఆ యొక్క కమిటీలో కేఎం మున్షి గారిని, మరియు అల్లాది కృష్ణస్వామి అయ్యార్ గారిని, గోపాలకృష్ణ అయ్యంగర్ గారు, బిఎల్ మిట్టర్ గారు, మొహమ్మద్ సదావుల్లా గారు అండ్ డిపి ఖైతాన్ గారు, వీరందరినీ ఆ యొక్క కమిటీకి సభ్యులుగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏర్పాటు జరిగిన తర్వాత ఈ రాజ్యాంగ సభ మీకు మొత్తము సుమారు 3 సంవత్సరాల పాటు, అంటే 1947 ఆగస్టులో మనకు ఈ యొక్క స్వాతంత్రం వస్తే 1949 నవంబర్ 20 వరకు ఈ రాజ్యాంగ సభలో డిస్కషన్ జరిగింది. అంటే మనకు స్వాతంత్రం రాకముందుకే రాజ్యాంగ సభ ఏర్పాటు అయింది. అంటే 3 సంవత్సరాల పాటు ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ డెలిబరేషన్స్ అనేది జరిగినాయి. అదేవిధంగా 11 సెషన్స్ అయినాయి టోటల్. అంటే మధ్య మధ్యలో విరామం ఇస్తూ 3 సంవత్సరాల కాలంలో 11 సెషన్స్ గా, అంటే ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ సెషన్స్ ఇప్పుడు ఎట్లయితే ఆ విధంగా మధ్య మధ్యలో విరామం ఇస్తూ 11 సెషన్స్ అయినాయి. ఆ విధంగా 165 రోజుల పాటు రాజ్యాంగం పైన చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ మన బాబాసాహెబ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎన్నో దేశాలకు స్వాతంత్రం వచ్చినాక ఒక్కొక్క దేశంకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు కూడా రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకోలేకపోయినారు. ఇప్పటికి కొన్ని దేశాలునే స్వాతంత్ర దేశమే కానీ లిఖిత రాజ్యాంగం లేని దేశాలు.
సో ఇంత రాజ్యాంగం రాయడం అంటే చాలా పెద్ద పని, అండ్ ప్రజలందరి చేత ఆమోదించుకోవడం అంటే ఇంకా చాలా పెద్ద పని. సో అటువంటి క్లిష్టమైనటువంటి కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యంత తక్కువ సమయంలో, అంటే ఆయనకు బాధ్యతలు అప్పచెప్పిన సంవత్సర కాలంలో డ్రాఫ్ట్ ని ఆయన ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ 21 ఫిబ్రవరి 1948 ఆయన డ్రాఫ్ట్ ని తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. దానిపైన డిస్కషన్ 4th నవంబర్ 1948 నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. 165 రోజుల పాటు 11 సెషన్స్ గా. దీంట్లో మొత్తం 284 మంది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పైన అప్రూవల్ పైన సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా 7635 అమెండ్మెంట్స్ జరిగినాయి. అమెండ్మెంట్స్ అంటే ఇప్పుడు మనం ఒక రాజ్యాంగాన్ని మనం ఒక పాయింట్ ని మనం సబ్మిట్ చేసినప్పుడు మీరు చాలా మందికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అనేది ఒక వాల్యూమ్స్ ఉన్నాయి. దానికి ఒక 5 వాల్యూమ్స్ తీశారు. నేను సమాంతరాల్లో ఆ బుక్స్ కూడా కొన్ని నేను చదువుతుంటాను అప్పుడప్పుడు. ఆ సందర్భంలో యాక్చువల్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఏం చేసిండు అని తెలియాలి అంటే ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ మనం చదవాలి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ రికార్డెడ్, దాని చరిత్రలో ఎవరు ట్విస్ట్ చేయలేరు, వాస్తవంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. సో ఒక అంశం పైన డాక్టర్ అంబేద్కర్ గారు ప్రస్తావించినప్పుడు, అంటే ఐ ప్రపోజ్ సో అండ్ సో అమెండ్మెంట్ అని చెప్పి ఆయన చేసినప్పుడు అంశం పైన ఇది కరెక్టేనా కాదా, లేదా ఈ అంశం ఉండొద్దు అనే చర్చలు జరుగుతుంటాయి. కొద్దిమంది కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుండే, వాటి అన్నిటికీ సమాధానం ఎవరు చెప్తుంటే డాక్టర్ అంబేద్కర్ గారు చెప్తారు. అంటే ఈ పార్లమెంటు రాజ్యాంగ సభ నడిచిన ప్రతి క్షణము డాక్టర్ అంబేద్కర్ హాల్లో ఉండే. ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇతర మంత్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇతర సభ్యులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిగా, ఆ కమిటీకి చైర్మన్ గా ప్రతి క్షణము ఆ హాల్లో ఉండి ప్రతి అంశానికి సమాధానాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆయనకుండే. అసలు అంబేద్కర్ నిజంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ డిబేట్స్ గిన మనం వింటే, చదివితే, ఇప్పుడు ఇంకా ఏది ఇంకా మనం పట్టించుకోము, కేవలం ఆయన ఈ దేశానికి చేసినటువంటి మేలు ఏందో మనకు అర్థమవుతుంది. 75 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఎటువంటి ఆటంకం లేకుండా స్వాతంత్రం ఈరోజు విరాజిల్లుతున్నదంటే దానికి కారణం ఏంది, ఆయన ఏ అంశాన్ని ఏ విధంగా ఈ సభ్యులని కన్విన్స్ చేసిండు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన దార్శనికత ఏంటిది, ఆయన ఎదుటి వ్యక్తిని ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, ఆయనకు ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు. ఒక విఘ్నుడిగా, ఒక రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిగా అంతమందిని ఏకాభిప్రాయం కలిగించాలంటే ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఎంత జ్ఞానవంతుడైతే తప్ప అది సాధ్యం కాదు. ఉదాహరణకి ఆయన ప్రతి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి 21 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి అని చెప్పి ఆయన ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదన చేసినప్పుడు చాలా గొప్ప వ్యక్తులు, జాతీయ నాయకులుగా పేరు పొందినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, అయ్యా నువ్వు 21 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి మీరు అంటున్నారు, కానీ ఆ విధంగా 21 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటు హక్కు ఇస్తే ఈ దేశంలో
చాలా మంది చదువు రాని వారు ఉన్నారు, వాళ్ళు ఆ ఓటుని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పి కొద్దిమంది ప్రతిపాదన చేశారు. కొద్దిమంది ఏమో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని కొందరు, లేకపోతే ఆడవాళ్ళు ఇళ్లలో ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు, కొద్దిమంది కేవలం పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పొందిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పి కొందరు, ఈ విధంగా ఎన్నో ప్రతిపాదనలు వచ్చినాయి. అయితే వారందరినీ కూడా ప్రతి ఒక్క డౌట్ ఏంటంటే కేవలం మగవారికే ఓటు ఉంటే ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో చెప్పాడు. అంటే దేశంలో సగభాగం ఉన్నటువంటి ఈ పాపులేషన్ కు ఓటు హక్కు లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గపు ఆలోచన అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. అట్లనే డబ్బున్న వాళ్ళకు మాత్రమే ఉండాలనడం ఎంత దుర్మార్గం, ఎటువంటి దుర్మార్గ పరిస్థితులకు దారితీస్తుందో తెలియజేశాడు. సో ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 21 సంవత్సరాలు వయో పరిమితి వచ్చిన ప్రతి వ్యక్తికి కులానికి మతానికి సంబంధం లేకుండా, ఆడ మగ సెక్స్ కు సంబంధం లేకుండా, మరి మారుమూల పల్లె పట్టణం అనే ఇది లేకుండా ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు ఉండడం ద్వారా సమానత్వాన్ని ఈ భారతదేశంలో సాధించు. ఇది బాబాసాహెబ్ చేసినటువంటి గొప్ప కృషి. చాలా మందికి తెలియదు ఇవన్నీ. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మైనారిటీస్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీస్ అభద్రత భావంతో ఉన్నారు, వారికంటూ మనము ప్రత్యేకమైనటువంటి హక్కులని ప్రొటెక్షన్ ని కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది, ప్రొవిజన్స్ ని చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మన రాజ్యాంగ సభలో ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఒక నాయకుడు, మీరు మైనారిటీస్ కి ప్రత్యేకమైనటువంటి హక్కులు సదుపాయాలు కల్పించాలనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్కి పోతే మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు ఇక్కడ మైనారిటీస్ గా అయ్యారు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు చాలా మంది, కొద్దిమంది ఇక్కడికి వచ్చారు, కొద్దిమంది అక్కడే ఉండిపోయినారు, అంటే వాళ్ళు అక్కడ మైనారిటీస్ అయినారు. సో అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ కి ఎటువంటి హక్కులు ఆ ప్రభుత్వం కల్పించబోతుందో చూసి తర్వాత మన దేశంలో ఉండిపోయినటువంటి మైనారిటీస్ గురించి ఆలోచన చేద్దాము, ఇప్పుడు దీనిపైన మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబాసాహెబ్ అన్న మాటలు ఏంటంటే, ఈ రాజ్యాంగ సభ అనేది ఒక న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవడం కోసం ఏర్పాటు చేయబడ్డది. సో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులం అందరం కూడా న్యాయమైన సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా అవతల వ్యక్తిని కూడా ఆ నిర్ణయాన్ని ఫాలో అయ్యే విధంగా మనం చేయడానికి అవకాశం ఉంది. సో వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని మనం ఫాలో అయితే మనము వాళ్ళ ఫాలోవర్లుగా మారుదామా, లేకపోతే మనం మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని మన ఫాలోవర్లుగా చేసుకుందామా, ఈ సభ ఆలోచన చేయాలని చెప్పడం. ఇది ఎంత దార్శనికత ఉన్నటువంటి విషయం, ఎంత దూరదృష్టితో ఉన్నటువంటి, అంటే చిన్న చిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ఇటువంటి ఆలోచనలు రావు, ఒక మహోన్నతులకే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సో ఆ విధంగా ప్రతి అంశం పైన, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశం పైన బాబాసాహెబ్ వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు మనకు అసలు మనిషి ఇంత కూడా ఆలోచన చేయగలుగుతారా, ఇంత ఊహించగలుగుతాడా? ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం గురించి ఆర్టికల్ 3 సందర్భంగా చర్చిస్తారు. బాబాసాహెబ్ సింపుల్ గా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఎప్పుడైనా సపరేషన్ ఉద్యమాలు వస్తే
ఎవరైనా రాష్ట్రాన్ని వేరే ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఉంటే ఆర్టికల్ 3 ప్రకారము కేవలం సింపుల్ మెజారిటీ, పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీ ద్వారా ఈ యొక్క వాళ్ళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన ప్రతిపాదిస్తాడు బాబాసాహెబ్. ప్రతిపాదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లేదు లేదు దీనికి సింపుల్ మెజారిటీ అంటే అది సాధ్యం కాదు, దీనికి 3/4 మెజారిటీ ఉండాలి, ఆ బిల్లు కూడా ఫస్ట్ ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాతనే మన పార్లమెంటుకు రావాలి, ఆ పార్లమెంట్లో 3/4 మెజారిటీ ఉంటేనే ఆ యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆయన వాళ్ళని కన్విన్స్ చేసిన విధానం ఎట్లా ఉంటుందంటే, ఎవరైతే సపరేట్ కోరుకుంటున్నారో అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు కావాలని చెప్పి కోరుకుంటున్నారు అంటే వాళ్ళు అసెంబ్లీలో ఆల్రెడీ భాగంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. సో వీళ్ళ సపరేషన్ చేసే బిల్లుని ఆ సభ ఎందుకు ఆమోదిస్తుంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ కావాలి అని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మనం ప్రాక్టికల్ చూసినాము. కానీ ఆయన ఆ రోజు చెప్పిండు, ఎవరైతే లిబరేట్ కావాలని కోరుకుంటున్నారో వాడిని లిబరేట్ చేయడానికో తీర్మానం చేయమని మీరు అడుగుతున్నారు, అది సాధ్యం కాదు అది. కాబట్టి ఎవరైతే లిబరేట్ సపరేషన్ గురి అయినాడో వాడి వాయిస్ కు ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి అసెంబ్లీ తీర్మానం దానికి అవసరం లేదు, నంబర్ 1. నంబర్ 2, మీరు 3/4 మెజారిటీ కావాలని అంటున్నారు. 3/4 మెజారిటీ కావాలంటే ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశం. సో ఎప్పుడు ఎక్కడ ఎటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందో వాళ్ళ అభిప్రాయాలు ఏంటిదో వాళ్ళ పాలసీస్ ఏంటిదో మనకు తెలియదు. అటువంటప్పుడు ఆ యొక్క 3/4 మెజారిటీ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కోరిక నెరవేరేటటువంటి అవకాశం లేదు. అందుకనే దీనికి సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలని, అక్కడ ఉన్నటువంటి నాయకులను కన్విన్స్ చేసుకోగలిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. ఈ విధంగా డిఫరెంట్ ఇష్యూస్ పైన మనిషి అడాప్టెడ్ చిల్డ్రన్ హక్కుల గురించి మాట్లాడు. అరే అడాప్టెడ్ చిల్డ్రన్ హక్కుల గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తామా? అంటే ఒక మనిషి ఇంకొక వ్యక్తిని అడాప్ట్ చేసుకున్నప్పుడు వారికి ఎటువంటి హక్కులు ఉండాలి, ఆయన పెద్దగా అయినాక ఎటువంటి హక్కులు ఉండాలి, ఒకవేళ వాళ్ళ ఆ మనిషి మీద ఎవరైతే అడాప్ట్ చేసుకున్నాడో అతనికి ఎంతవరకు హక్కు ఉండాలి అంటే ఎవరు ఊహించాం మనం. అసలు ఈ సబ్జెక్ట్ అనేది అవసరమా? ఇది రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అవసరమా? అట్లా ప్రకృతి గురించి, రాజ్యాంగంలో ప్రకృతి గురించి, రాజ్యాంగంలో నీటి గురించి, రాజ్యాంగంలో బొగ్గు గురించి, జంతువుల గురించి వీళ్ళు ఎవరైనా హక్కులు కావాలని అడిగిందా? జంతువులు పోయి బాబాసాహెబ్ చెప్పలేదు నాకు హక్కులు మాకు సాధించి పెట్టమని. కానీ వాళ్ళ అవసరాలను కూడా ఈయన ఆలోచన చేసిండు. అది బాబాసాహెబ్ చెప్పారు. భవిష్యత్తులో జంతువులకు ఏమైనా ప్రమాదం జరిగితే దానికి ఎటువంటి చట్టం ఉండాలి, నీటిపైన హక్కులు ఎవరికి ఉండాలి, ఏ విధంగా దాన్ని పంచుకోవాలి, న్యాచురల్ రిసోర్సెస్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఇది బాబాసాహెబ్ యొక్క గొప్పతనం. ఆ విధంగా ఈ రాజ్యాంగ సభలో ఉన్నటువంటి విషయాలను మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో ఒకసారి ఆలోచించాలి. నేను చెప్పేది కేవలం చిన్న చిన్న విషయాలు, ఒక్క టైం కూడా లేదు మనకు. కానీ ఆ యొక్క రాజ్యాంగ సభ డిబేట్స్ అనేది మనం చదవగలిగితే, ఇంకోటి ఏంటంటే ఆ రాజ్యాంగ సభలో జరుగుతున్నటువంటి చర్చ ఊహించింది కాదు. అంటే ఇప్పుడు నేను ఒక నవల రాయాలనుకో, నేను ఊహించి ఆలోచించి రాయగలుగుతాను, రాసి మళ్ళా నచ్చకపోతే కొట్టేసి మళ్ళీ కొత్త పేజీ రాయగలుగుతాను. కానీ రాజ్యాంగ సభలో చర్చ నేను ఊహించింది కాదు. ఎందుకంటే అవతల మనిషి ఎటువంటి ప్రశ్న వేసాడో నాకు తెలియదు.
ఆ ప్రశ్నకు నేను ఆలోచించుకునే అవకాశం కూడా ఉండదు. ఇన్స్టెంట్ గా సమాధానం చెప్పాలి. సో అంత ఇన్స్టెంట్ గా సమాధానం చెప్పాలంటే ఆ మనిషికి ఎంత శక్తి ఉంటుంది సాధ్యమే. చాలా మంది చాలా ఆయన ఖాళీ చైర్మనే ఉండే, అది ఉండే, ఇది ఉండే, రకరకాల మాట్లాడతారు. కానీ డిబేట్స్ చదివిన వాడు ఎవడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తక్కువగా ఆలోచించారు. అంత విజ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి లాస్ట్ లో ఒక మెంబర్ టిటి కృష్ణమాచార్య అనే మెంబర్ ఒక ఆయన మళ్ళీ యాడ్ అవుతాడు. ఒక ఆయన చనిపోతే అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదే నవంబర్ 25 తారీఖు నాడు అంటాడు, మిస్టర్ ప్రెసిడెంట్ సార్, ద హౌస్ ఈస్ పెర్హాప్స్ అవేర్ దట్ ఆఫ్ ద 7 members నామినేటెడ్ బై యూ. అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి 7 మీరు నామినేట్ చేశారు. 1 had resigned ఫ్రమ్ ది హౌస్. ఒక ఆయన రాజీనామా చేశాడు అండ్ వాజ్ రీప్లేస్డ్. 1 died and was not replaced. అంటే ఒక అతను చనిపోయినాడు బట్ ఆయనకు రీప్లేస్మెంట్ కాలేదు. 1 was away in America and his place was not filled up. అంటే ఒక ఆయన అమెరికాలో ఉండే. 7 కథ చెప్తున్నాడు. ఇది రాజ్యాంగ సభలో చెప్తున్న విషయం. అండ్ అనదర్ పర్సన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ స్టేట్ అఫేర్స్. ఇంకో వ్యక్తి ఏమో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీ ఉన్నాడు. అండ్ దేర్ వాజ్ ఏ వాయిడ్ టు దట్ ఎక్స్టెంట్. అంటే అంత గ్యాప్ అనేది ఇంట్లో ఉండే. 1 or 2 people were far away from ఢిల్లీ. అంటే వీరిద్దరు ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉండడం వల్ల అండ్ పెర్హాప్స్ రీజన్స్ ఫర్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం కూడా బాగాలేని కారణంగా దే డిడ్ నాట్ పర్మిట్ దెమ్ టు అటెండ్. సో ఇట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ that the burden of drafting this constitution fell on Dr. Ambedkar, and I have no doubt that we are grateful to him for having achieved this task in a manner which is undoubtedly commendable. This is the comment given. ఆన్ రికార్డ్ చాలా మంది చెప్తారు, ఆయన ఏంది ఖాళీ చైర్మన్ ఉండే, అసలు అంతా చేసిందంత కమిటీ వాళ్ళే, అట్లా ఇట్లా. వాళ్ళందరికీ ఇది ఒక. అయితే వీణ ఎట్లా అంటే బాబాసాహెబ్ యొక్క దార్శనికత చూడండి. ఆయనేమో క్లియర్ కట్ గా మొత్తం అంబేద్కర్ గారు చేశారు అని చెప్పి ఆయన చెప్పాడు కృష్ణమాచారి గారు. బాబాసాహెబ్ ఏమంటున్నాడు, ఐ కేమ్ ఇన్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విత్ నో గ్రేటర్ ఆస్పిరేషన్ దెన్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ కాస్ట్. నేను దానికోసమే వచ్చిన ఇక్కడ. I had not the remotest idea that I would be called upon to undertake more responsible function. నేను ఇటువంటి బాధ్యతలు నాకు ఇస్తారని చెప్పి నేను అనుకోలే. I was therefore greatly surprised when the assembly elected me to the drafting committee. I was more than surprised when the drafting committee elected me to be its chairman. There were in the drafting committee men bigger, better and more competent than myself, such as my friend Alladi Krishna Swamy Ayyar. నాకంటే గొప్ప వ్యక్తులు ఈ కమిటీలో ఉన్నారు. I am grateful to the Constituent Assembly and the drafting committee for reposing in me so much trust and confidence and to have chosen me as their instrument and given me this opportunity of serving the country. అంటే నా యొక్క మెంబర్ల యొక్క సహకారాన్ని కూడా ఆయన కొనియాడుతున్నాడు. అదేవిధంగా ఒక సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ యొక్క 25th వాల్యూమ్లో ఆయన ఫ్రెండ్ బావరావుకు రాస్తున్నటువంటి లెటర్స్ యొక్క ఇది ఉంటుంది. అందులో క్లియర్ కట్ గా బాబాసాహెబ్ ఒక లెటర్ రాస్తాడు ఆయన ఫ్రెండ్కి. ఇక్కడ నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాను, ఇప్పుడు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పి నాకు అడ్వైస్ చేసి ఇక్కడికి పంపించారు, అందరు ప్రెజర్ చేసి. కానీ నేను ఇక్కడికి వచ్చినా కానీ నా మైండ్లో ఇవే డ్రాఫ్టింగ్ కమిటీ గురించే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఫిజికల్ గా నేను ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఉన్నప్పటికీ కూడా మెంటల్ గా మాత్రం నాకు ఉన్నటువంటి ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో అవి నన్ను ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకోలే పరిస్థితుల్లో ఉన్నాను. కాకపోతే
రాజ్యాంగ సభలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాజ్యాంగ సభకి చైర్మన్ అయ్యి ఈ రాజ్యాంగ సభ చైర్మన్ కూర్చున్నప్పుడు ఉన్నటువంటి జ్ఞానం కంటే కూడా ఈ సభలో జరిగినటువంటి చర్చల సారాంశాన్ని విన్న తర్వాత వివిధ సభ్యులు వెలుగుచ్చినటువంటి అనుమానాలను వారి యొక్క అపోజిషన్ ని కన్విన్స్ చేయడంలో డాక్టర్ అంబేద్కర్ నిర్వహించినటువంటి పాత్ర ద్వారా నేను ఎంతో పెద్ద జ్ఞానవంతుని కాదని ఎందుకంటే ఆ రాజ్యాంగ సభలో కంపల్సరీగా ఆయన ప్రెసిడెంట్ గా ఆయన వినక తప్పదు జరిగినటువంటి చర్చ. అంటే మొత్తం ఉండేది ఇద్దరు ఆ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్. మిగిలిన పాత్రలన్నీ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ డాక్టర్ అంబేద్కర్ యొక్క అథారిటీ నిజంగా ఆ చదివితే ఆ ఇంగ్లీషు పదాలు ఆయన వాడి చూస్తే ఎవరైనా డౌట్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే దిస్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ అని. ఈజ్ నాట్ హ్యావింగ్ ది మెంటల్ ఎబిలిటీ టు అండర్స్టాండ్. అటువంటి ఎవరిని పెద్ద పెద్ద వ్యక్తులు. దట్ ఈస్ ది కమాండ్. లాంగ్వేజ్ మీద కమాండ్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క భవిష్యత్ దర్శనం చేయడంలో ఊహించడంలో పరిణామాలను, ఆ పరిణామాలకు పరిష్కారాన్ని ఆలోచించే విషయంలో విధంగా అన్ని అంశాలపైన ఆయన చేసినటువంటి ఇది చాలా గొప్పది. అందుకే ఆ భారత రాజ్యాంగం పైన ఎందుకు ఇంత గౌరవం యావత్ ప్రపంచానికి ఉంది అంటే ఇది 75 సంవత్సరాలు టైం టెస్టెడ్ కాన్స్టిట్యూషన్. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి అన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి బెస్ట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ది ఇండివిజువల్ సిటిజన్స్ రైట్స్ అంటే అసలు ఆ అయిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ కంటే గొప్ప జాతీయ వాది అనేది వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఎక్కడ కూడా ఏడ కూడా లాస్ట్ టైం పార్లమెంట్ లో కూడా డిస్కషన్ అయినప్పుడు చెప్పారు, వన్ ఆఫ్ ది స్పీకర్ చెప్పాడు, ఈ సమాజము ఆయనని ఎన్ని రకాలుగా బాధ పెట్టినప్పటికీ కూడా ఆ బాధాన్ని గరళాన్ని విషయాన్ని గరళంలో పెట్టుకున్నాడు తప్ప రాజ్యాంగంలో కనబడి లేదు అని చెప్పి. ఈ రాజ్యాంగంలో జాతీయతనే ముఖ్యమైనది. భారతదేశం యొక్క అభ్యున్నతి ఆయనకు ముఖ్యం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతి, ప్రతి మనిషి, ప్రతి ఒక్క చిన్న చిన్న అంశాలను కూడా ఆయన విడవకుండా ఆ రాజ్యాంగాన్ని ఆయన రచించినటువంటి సందర్భంలో మనము ఆ రాజ్యాంగం పైన పూర్తి అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పూర్తి అవగాహన తీసుకోవాలంటే మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. మనం నిజంగా మీకు జ్ఞానవంతులు కావాలి అంటే ప్రతిరోజు ఆ యొక్క 7 to 8 PM ఏదైతే జరుగుతుందో అది చూడాలి, నంబర్ 1. తర్వాత ఈ సంవత్సరం పాటు ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో నిపుణులతో మనం అన్ని డిస్కషన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా వినడం ద్వారా మనం అందరం కూడా పవర్ఫుల్ వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని ఆ రాసిన వారి కంటే కూడా మనం వినడం ద్వారా, ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా మనం స్థానం ఏంటి, మనం జరుగుతున్నటువంటి న్యాయం ఎంత ఉంది, అన్యాయం ఎంత ఉంది, దాన్ని వేరేకి వేసుకొని ఆ హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన మన మదిలో వస్తే అప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ని, మన ఇంకా సోదరులు ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని మనం పంచడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ఒక కుటుంబ విషయంగా పరిగణించి మీ ఇళ్లలో మీ కుటుంబంతో సహా కూర్చొని టీవీ ఏ విధంగా చూస్తారో, టీవీ సీరియల్ ఏ విధంగా చూస్తారో. ఎందుకంటే దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు జై భీమ్ అనేటటువంటి పదాన్ని ఒక సినిమా తీయడం అంటే ఎంత సాహసమైనటువంటి అంశం. అటువంటిది జై భీమ్ అనే పేరు మీద సినిమా తీయడం అది అత్యంత గొప్ప రికార్డు. ఆ విధంగా అంబేద్కర్ రిలేటెడ్ సీరియల్ ఇప్పుడు Z5 లో వస్తుంది.
దాన్ని కూడా అత్యంత ఆదరణ పొందిన సీరియల్గా. అంటే వీళ్ళు ఎంతో మంది అన్ని వర్గాల వారు ఈరోజు చూస్తున్నారు, అన్ని వర్గాల వారు ఆయన అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఈ దేశానికి చేసేటువంటి కృషి ఏ విధంగా ఉంది అనేది ఈరోజు సమాజానికి అందరూ కూడా అర్థమవుతాం. అట్లనే మనం రాజ్యాంగంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఏంటిది, ఆ రాజ్యాంగంలో ఆయన నిర్వహించిన పాత్ర యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఫలితాలు ఎంతమందికి ఈరోజు దక్కుతుంది, ఒకవేళ అందరికీ దక్కితే ఈ దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది, ఇటువంటి అంశాలపైన మనం డిస్కషన్ అనేది పెద్ద ఎత్తున గ్రామంలో కూడా జరగాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా ఈ చర్చలు మాత్రము మనం ఎంతమందిని ఇంక్లూడ్ చేస్తాం అంటే జనరల్గా మీకు లిమిట్స్ ఉంటాయి. అంటే జూమ్ మీటింగ్ అంటే 45 నిమిషాల కంటే ఎక్కువ చెప్పవద్దు, లేకపోతే ఇంతమంది కంటే ఎక్కువ ఉండొద్దు మెంబర్స్. సో మనం తీసుకున్నటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాంట్లో ఎన్ని వేల మంది, లక్ష మంది కూడా పార్టిసిపేట్ అయినా కానీ ఆ యొక్క సేమ్ ఇంత టెక్నాలజీగా మనం సాఫ్ట్వేర్ని మనం తీసుకున్నాం. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఇప్పటి నుంచి శాంతి చక్ర యొక్క జ్ఞాన ఉద్యమం ఏదైతే మనం స్టార్ట్ చేసినామో అందరినీ జ్ఞానవంతులు చేయాలని చెప్పి మళ్ళా పునరంకితం అవుతున్నాం. ఈ రోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. అందుకు మీ అందరి సహకారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.